హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ శ్రావణి వర్మ. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి బ్యాగ్ ప్యాకింగ్ అది ఎక్కడికి అనుకుంటున్నారా? అవునండి, అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్దామని చెప్పి బ్యాగ్ అనేది ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను. ఇది కూడా మార్నింగ్ చాలా త్వరగా ఫాస్ట్‌గా ప్యాకింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే నైట్ కూడా ఏం అనుకోలేదు వెళ్దామని చెప్పి. మా హస్బెండ్ వాళ్ళకి కూడా ఈసారి నాగుల చవితికి హాలిడే అనేది ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఫెస్టివల్ ఈసారి సండే అనేది పడిపోయింది కాబట్టి, ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి కూడా సాటర్డే అనేది హాలిడే ఇచ్చారు. ఇంకా పిల్లలకి వన్ డే అని చెప్పి నేను ఇక టీచర్స్‌తో కూడా మాట్లాడి పిల్లలిద్దరితో లీవ్ అనేది తీసుకున్నాను. ఇంక నేను కూడా అసలెప్పుడు నాగుల చవితి అనేది మా అత్తగారింట్లో చేసుకోలేదు. ప్రతి ఇయర్ అత్తయ్యలు ఇక్కడ రావడం, లేకపోతే ఇంక హాలిడే అది లేకపోవడం వల్ల ఇక్కడే ఉండిపోతున్నాము. ఇంకా సరే వెళ్దామని చెప్పి ఇంక అప్పటికప్పుడు అనుకోని ప్యాకింగ్ అది స్టార్ట్ చేసుకున్నాం. ఇంక ఇక్కడ కావాల్సినవన్నీ ఫస్ట్ బ్యాగ్ ప్యాకింగ్ అనేది కంప్లీట్ అయిపోతాయి. ఆఫ్టర్ మనకి కొంచెం కొంచెం చిన్న చిన్నవి వర్క్స్ అవి ఉంటాయి. అవి ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ అనేది బ్యాగ్ అనేది ప్యాక్ చేసేసుకుంటున్నాను. అందుకే ఇంకా వెళ్తున్నాను కాబట్టి కంపల్సరీ వ్లాగ్ కూడా షూట్ చేద్దామని కన్ఫామ్‌గా ఫిక్స్ అయ్యాను. అందుకని చెప్పి ఇలా లైటింగ్ తర్వాత స్టాండ్ అవి కూడా ప్యాక్ చేసేసుకొని ఫస్ట్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. మెయిన్ ఇంకా మార్నింగ్ హడావుడి కాబట్టి మనకి ఏవేవి గుర్తుంటే ముందు అవన్నీ పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకొని బ్యాగ్ అనేది ఒక పక్కన పెట్టుకుంటే మనం ఇది వేరే వర్క్ చేసుకున్నప్పుడైనా ఓకే ఇది పెట్టాలి అది పెట్టాలని ఐడియా ఉంటుంది కాబట్టి ఫాస్ట్‌గా బ్యాగ్ మీద అలా పెట్టుకున్నా వెళ్ళేటప్పుడైనా అలా ప్యాక్ చేసుకోవచ్చు. ఇంకా వెళ్తున్నాం కాబట్టి ఫ్రీ బస్ ఇక్కడ కంపల్సరీ నాకు ఆధార్ కార్డ్ అనేది ఉండాలి కాబట్టి ఆధార్ కార్డ్ కూడా నేను పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా ఫ్లవర్స్ అవి కూడా ఉండిపోయి ఫ్రిడ్జ్లో. ఇంక నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి వచ్చేసరికి కూడా ఫ్లవర్స్ అవి పాడైపోతాయి. అందుకే ఫ్లవర్స్ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇంక ఇక్కడ క్రాకర్స్ కూడా మనకు కంపల్సరీ ఉండాలి. ఇంకా పిల్లలు అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొనమని చెప్తారు అత్తయ్య వాళ్ళకి. ఇంకా అత్తయ్యలు కూడా రెడీ అయిపోతారు కొనడానికి. ఇంకెందుకని చెప్పి ఇంక ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇక్కడ నుంచి నేను అవి కూడా పెట్టేశాను. మ్యాక్సిమం నాకు గుర్తొచ్చినవన్నీ చాలా ఫాస్ట్‌గా త్వరగా పెట్టాను. ఇంకా పెట్టేసి ఇక్కడ నేను కొన్ని బాక్సెస్ కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచే. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బాక్సెస్ అవి తెస్తున్నాను. ఇక్కడ స్టోర్ అయిపోతున్నాయి ఇంకెందుకని చెప్పి ఇంక వెళ్ళేటప్పుడు ఇటు నుంచి నేను కొన్ని బాక్సెస్ కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా అన్నీ ఎలాగో కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా ఆ బాక్సెస్లో వేసి తీసుకొని వెళ్ళిపోతున్నాను స్వీట్స్ అవిని. ఇంకా 2 డేస్ ఉండనని చెప్పి ఫస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ అనేది వేసేస్తున్నాను నేను. మళ్ళీ 2 డేస్ డోర్ అనేది లాక్ చేస్తాం కాబట్టి ఇంట్లో అంత వేడిగా ఉంటుంది కాబట్టి ఇంక అందుకే వాటర్ అనేది ఫస్ట్ మొక్కలకు వేసేస్తున్నాను. మళ్ళీ వచ్చేసరికి పాడవకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ ప్లాంట్స్ అన్నిటికీ కంప్లీట్ అయిపోయి వాటర్ అనేది ఇంక ఇక్కడ మీకు వామాకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుంటుందో స్మెల్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంట్లో మాత్రం మీరు పెంచుకుంటే అవుట్డోర్ పెంచుకున్నా సరే ఇలాగ ఇంట్లో కూడా ఒక చిన్నది బాల్కనీలో వేసుకోండి. చాలా బాగుంటుంది స్మెల్ అనేది. ఇంక ఇక్కడ ప్లాంట్స్ అన్ని ఎలా ఉన్నాయో నేను ఒకసారి చెక్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే కంటిన్యూ 2 డేస్ నుంచి కంటిన్యూ వర్షం అనేది పడుతుంది. ఇంక దానివల్ల మళ్ళీ ఇక్కడ మీరు వాటర్ అనేది కానీ వేసుకుంటే పాడైపోతాయి మొక్కలు కూడా. ఇంక అందుకే నేను ఇంకా బయట అవుట్డోర్ ప్లాంట్స్కి ఏమీ వాటర్ అనేది వేయలేదు. కంటిన్యూ ఇంకా పడుతూ ఉంటాయి కాబట్టి క్లైమేట్ అది కూల్గా ఉంది ఇంకెందుకని చెప్పి నేను వాటర్ అనేది ఏమీ వేయట్లేదు ఇక్కడ. ఇంక ఇక్కడ పుదీనా చూడండి ఎంత బాగా వస్తుందో. నేను ఇక్కడ హైబ్రిడ్ పుదీనా అనేది వేసాను. స్మెల్ కూడా బాగా వస్తుంది బాల్కనీలో కూడా. ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక మా హస్బెండ్కి నా ఫోన్ అనేది ఇచ్చాను. ఇక్కడ సిస్టంలోకి ఎక్కించేయండి ఫొటోస్ వీడియోస్ అన్నీ స్పేస్ ఎక్కువ ఉంది. ఇంక మళ్ళీ వెళ్తాం కాబట్టి మళ్ళీ నేను అన్ని వీడియోస్ అవి తీస్తాను కంపల్సరీ. మళ్ళీ స్టోరేజ్ ఎక్కువ అయిపోద్ది. కరెక్ట్గా మన ఎప్పుడైనా మంచి బిజీ టైంలో ఫొటోస్ అవి తీద్దామంటే అప్పుడే కరెక్ట్గా స్పేస్ అయిపోయిందని వస్తుంది. ఇంకా ఆ టైంలో ఏం చేయలేము. మనం ఎన్ని ఫొటోస్ ఎడిట్ చేసినా ఆ టైంకి వీడియో అనేది తీయలేము. అప్పుడు చాలా ఇబ్బంది పడతాం. అందుకే నేను ముందే అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా మిల్క్ కూడా అది ఉండిపోతే పిల్లలిద్దరికీ పాలు ఇవి బాయిల్ చేసి పిల్లలిద్దరికీ మిల్క్ అనేది కూడా ఇచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరు కూడా చక్కగా మిల్క్ అనేది తాగేసి వాళ్ళిద్దరు కూడా నేను ఫ్రెష్ అప్ అనేది చేసేసాను. ఇంకా పిల్లలిద్దరు కూడా ఇక్కడ రెడీ అయిపోయి చక్కగా నేను టీవీ అనేది ఆన్ చేసి పెట్టేశాను. వాళ్ళిద్దరూ టీవీ చూస్తూ కాసేపు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి ఇంకా వాళ్ళిద్దరికి టీవీ అనేది పెట్టేశాను. ఇంక ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను ఫాస్ట్గా. ఇంకా అప్పటికే చాలా 9:30 అలా అయిపోయింది టైం అనేది. ఇంకా ఇంట్లోనే ఉన్నాం మేము. ఇంకా వెళ్ళేసరికి 4, 5 అవుద్దని అనుకుంటున్నాము. ఇంకా నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. ఇంకా మా బ్రదర్ ముందు రోజు నైట్ మాకు తెలియకుండా వచ్చి మాకు సర్ప్రైజ్ ఇస్తే ఇప్పుడు రిటర్న్ మేమే తిరిగి సర్ప్రైజ్ ఇచ్చాము. మేము ఇలా క్యాంప్ వెళ్తున్నామంటే అయితే ఉంటావని అడిగితే లేదు నేను కూడా వచ్చేస్తాను మీతో అంటే ఇంకా అన్నయ్యని కూడా తీసుకొని వెళ్ళిపోయాం మాతో పాటు. ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాం. మా వాచ్మెన్ బ్యాగ్స్ అవి తీసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి రోడ్డు వరకు మేము నడుచుకొని వెళ్ళిపోయాం. ఇంకా బండి మీద వెళ్ళట్లేదు, బస్కే వెళ్ళిపోతున్నాం. మా బ్రదర్ వచ్చినా రాకపోయినా మేము బస్కే వెళ్దాం అనుకున్నాం. ఇంకా అన్నయ్య కూడా వచ్చాడు కాబట్టి ఇంక అందరూ కలిపి హ్యాపీగా బస్ మీద వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పిల్లలకు కూడా టిఫిన్ అనేది పెట్టేసాను. ఇంక మార్నింగ్ అన్నీ తినేసి వెళ్తే ఇంక అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంటి దగ్గర 10:30, 10 అయిపోయింది ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి. ఇంక ఇలాగ టిఫిన్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. నాకు ఇలాగ రోడ్ సైడ్ టిఫిన్స్ అంటే ఇష్టం. తక్కువ బడ్జెట్తోని హ్యాపీగా తినొచ్చు టిఫిన్స్ కూడా. అందుకే ఇక్కడ టిఫిన్స్ అనేవి కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా బస్ అది ఎక్కేసాం ఇక్కడ. ఇంకా బస్ ఎక్కాక అంతా కామనే కదా, ఎవరు బిజీలో వాళ్ళు చక్కగా ఫోన్స్ సినిమాస్ అవి పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంకా వైజాగ్ అనేది కూడా రీచ్ అయిపోయాం. పిల్లలిద్దరు కూడా కొద్ది స్నాక్స్ అవి కొనేసి ఇచ్చాను. యాక్చువల్ నేను ఇంటి దగ్గర ముందే ప్లాన్ చేసుకుంటే అన్నీ ఇంటి దగ్గర నేను కొనేసి పెట్టేసుకుంటాను. ఇంకా అనుకోలేదు కాబట్టి సడన్గా కాబట్టి నేను కాంప్లెక్స్లో తీసుకొని పిల్లలిద్దరికి స్నాక్స్ అవి ఇచ్చాను. ఇంకా అలాగా విజయనగరం మాట్లాడుతూ ఇంకా అలా విజయనగరం కూడా వచ్చేసింది. ఇంక ఇదే విజయనగరం డీమార్ట్ అండి. ఇంకా అలా వస్తుంటే మీకు క్లిప్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అస్సలు చాలా హెడేక్గా అనిపిస్తుంది. మార్నింగ్ త్వరగా లెగేసి బ్యాగ్ ప్యాకింగ్ ఫాస్ట్గా చేసుకోవడం పనులు అసలు హడావుడిగా ఉంది. అందులో బస్ జర్నీ అంటే ఇంకా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళేంత వరకు అలా హెడేక్గా అనిపిస్తుంటుంది. ఇంకా ఇక్కడ విజయనగరం కూడా రీచ్ అయిపోతున్నాం. మీకు చూపిస్తున్నాను చూడండి, మన విజయనగరం అని బోర్డు కూడా. ఓకే విజయనగరం వచ్చామంటే ఓకే ఇంకొక 1.5 అవర్ జర్నీ అని కొంచెం దగ్గరికి వచ్చాను ఫీలింగ్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ మా అత్తగారికి తెలియదు మేము వస్తున్నామని. మేము ఎప్పుడు వెళ్ళినా సరే మా అత్తగారికి చెప్పమన్నమాట. సడన్ సర్ప్రైజ్ ఇస్తుంటాం. మొన్న కూడా రీసెంట్గా మా వదిన వాళ్ళు కూడా దసరాకి వెళ్ళారు. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, సడన్గా వీళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు. అలా అప్పుడప్పుడు సర్ప్రైజ్ ఇస్తుంటే వాళ్ళు కూడా కొద్ది థ్రిల్గా ఫీల్ అవుతుంటారు. మేము ఇంకా వెళ్ళాక అప్పుడు ఫోన్ చేసి చెప్తాం అన్నమాట. అదే దగ్గరికి వెళ్ళాక వాళ్ళు చూస్తే మాకు షాక్ అయిపోతారు. ఇదేంటి ఇప్పుడే మాట్లాడారు కదా అప్పుడే వచ్చేసరేంటి ఏంటి సడన్ సర్ప్రైజ్ అని కొంచెం థ్రిల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంక ఇక్కడ అన్నయ్య ఫ్రూట్స్ అవి తీసుకున్నాడు అత్తయ్యల కోసం విజయనగరంలో. ఇంకా అలా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ బస్ జర్నీ అనేది ఇలాగా కంప్లీట్ అవుతుంది. బాగానే క్లైమేట్ కూడా చాలా బాగుంది. దానివల్ల ఏం అనిపించలేదు పిల్లలతోని. అన్నయ్య ఉన్నాడు కాబట్టి అన్నయ్యతో ఒకరు ఇక్కడ మాతో ఒకరు ఎంజాయ్ చేస్తున్నారు. లేకపోతే ఇద్దరిని క్యారీ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బస్ జర్నీ మాత్రం చాలా ఏదోలా ఉంటుంది. దిగినంత వరకు ఇంటికి వెళ్ళినంత వరకు కూడా మనకి ఇంకా బస్సులో కూర్చున్నట్టు ఫీలింగే ఉంటుంది ఆ రోజంతా. ఇంకా వెళ్ళాక పిల్లలిద్దరూ ఇంకా అవి ఆల్రెడీ కొన్నాం కాబట్టి ఆరెంజెస్ అవి పిల్లలిద్దరికి అవి ఓపెన్ చేస్తే కానీ ఊరుకోరు. అలా నేను కూడా ఒక టేస్ట్ చూసాను ఎలా ఉంది ఏంటని. కానీ చాలా స్వీట్గా ఉంది. పుల్లగా ఉంటుంది అనుకున్నాను కానీ అసలు అలా ఏం లేదు, చాలా స్వీట్గా ఉంది. ఇంకా మా పాప నాది కూడా తీసేసుకుంది బాగుందని చెప్పి. ఇంకా పాపకి ఇచ్చేసాను నేను. ఇంకా అది ఇంక లోపల మా అత్తగారు ఫోన్ చేసి ఏంటి ఎక్కడున్నారు, ఎవరో వస్తున్నారని చెప్పారు కదా అన్నారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసరికి వాళ్ళు షాక్ అయిపోయారు. ఇదేంటి ఎవరో వస్తున్నారు మీరు వచ్చారేంటి అని. మా అత్తగారు కొద్దిగా షాక్లో ఉన్నారు. మా మామగారు ఇంక లోపల కూర్చొని చూస్తున్నారు. హ్యాపీ ఫేసెస్ ఇంక వీళ్ళవి. యాక్చువల్ అనుకోలేదు, మార్నింగ్ మాట్లాడాం నార్మల్గా. ఇంకా సడన్గా వెళ్ళేసరికి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా అప్పుడప్పుడు వెళ్ళి ఇలాగ సడన్గా వెళ్తుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంక వెళ్ళి కాసేపు అలా మాట్లాడి ఇంకా లంచ్ అనేది కూడా పెట్టేసిన అప్పటికే 4:30 అలా అయిపోయింది. ఇంకా అత్తయ్య కూడా పిల్లలిద్దరికి తినిపించేస్తున్నారు. నేను ఇంకా అన్నయ్యకి బాగా అలా వడ్డించేసి కాసేపు వీడియోస్ అవి తీసి నేను కూడా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చాక నేను కొంచెం కంప్లీట్ చేసుకొని వర్క్ అంతా ఇంకా ఇక్కడ అన్నయ్య వచ్చేటప్పుడు బస్ స్టాప్కి నేను కేరళ వెళ్ళారని చెప్పాను కదా నేను మొన్న మీకు వీడియోలోని. వదిన వాళ్ళు మా ఇంటికి వచ్చారు కదా, కేరళ వెళ్ళారని చెప్పి అన్నయ్య మా కోసం ఇలాగా నా కోసం అత్తయ్య కోసం చెప్పి టీ పొడి ఇలాగ మసాలా సామాన్లు అవి కేరళ నుంచి తెచ్చారు. చాలా బాగుంది స్మెల్. ఇలా ఓపెన్ చేసేసరికి మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇంక ఇక్కడ వదిలి నా కోసం అని చెప్పి మైక్ అది తీసుకున్నారు. యాక్చువల్లీ మైక్ దీపావళి ముందే తీసుకున్నారు కానీ ఇంటికి వచ్చేసింది. కానీ అది కొంచెం సౌండ్ అది ప్రాబ్లం ఉందని చెప్పి వదిలి రిటర్న్ పెట్టేశారు. మళ్ళీ నెక్స్ట్ టైం రిటర్న్ పెట్టాక మళ్ళీ దీపావళి రోజు వచ్చింది. ఇంకా వెళ్ళడం అవ్వలేదు తీసుకుని రావడానికి. ఇంకా అన్నయ్య మేము ఎలాగో వెళ్తున్నామని చెప్పి గాజువాక బస్ స్టాప్ వరకు వచ్చి ఇంక ఇవన్నీ మాకు ఇచ్చేశారు. మైక్ కూడా చాలా క్యూట్గా ఉంది చూడడానికి. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి ఎలాగ ఏంటి ఆ సెట్టింగ్స్ అవి చూసి నేర్చుకోవాలి కొన్ని. థ్యాంక్స్ వదిన ఇచ్చినందుకు, చాలా బాగుంది. ఇంక నైట్ నుంచి ట్రై చేస్తున్నాము ఎలాగ ఏంటో యూజ్ చేయాలి అది అని. ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా అన్నయ్య ఆ టీ పొడి అది తెచ్చారు కదా కేరళ నుంచి అని చెప్పి ఇక్కడ ఆ టీ పొడితో టీ అది పెట్టాను. చాలా బాగుంది స్మెల్ కానీ తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ కానీ సూపర్గా ఉంది. ఇంకా స్నాక్స్ టీ అది కంప్లీట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ 6 ఆ టైంకి ఇంకా పాప ఇక్కడ గోరింటాకు పెట్టించుకుంటుంది అత్తయ్యతోని. ఇంక ఈ 2 డేస్ మా పిల్లలకి ఫుల్ హ్యాపీ. ఇంకా మామ చుట్టూ తాతయ్య చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా గోరింటాకు అది అయిపోయాక అత్తయ్య కూడా కార్తీక మాసం కాబట్టి పూజ అది కంపల్సరీ 2 పూటలు దీపాలు అది పెట్టుకుంటారు. నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను ఇంక పూజ అది చేసుకోలేకపోయాను. నేను ఇంక మండే నుంచి స్టార్ట్ చేయాలి కార్తీక మాసం అనేది. ఇంకా పూజ అది కంప్లీట్ అయ్యాక పిల్లలకు కూడా నేను స్నానాలు అవి చేయించేసి భోజనం కూడా తినిపించేసాను. ఇంక మేము కూడా నైట్కి డిన్నర్కి దోశ విత్ మా ఇంట్లో పల్లి చట్నీ కామన్ కాబట్టి ఆ 2 కూడా మేము చేసుకొని డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.